జయకాల్ ఈరోజు మనము హైదరాబాద్లోని సుప్రసిద్ధమైన శ్రీ కిల్లా మైసమ్మ అమ్మవారి ఆలయానికి వచ్చాము. మనం చూస్తున్నాం కదా, శ్రీ కిల్లా మైసమ్మ అంటే కిల్లా అనగా కోట. పూర్వము కుతుబ్షాహీ కాలంలో మనకి గోల్కొండ నుండి దూరంలో ఇక్కడ మనకి గోల్కొండ నవాబైన కుతుబ్షాహీ మహారాజైన కులీ కుతుబ్షా గారు ఇక్కడ మనకి గోల్కొండ దూరంలో మనకి ఈ యొక్క ఆలయాన్ని నిర్మించామని అంటున్నారు. అప్పుడు గోల్కొండ నుండి ఇక్కడ దూరంలో ఈ యొక్క ఆలయాన్ని కొత్త ఈ యొక్క కోటని నిర్మించారన్నమాట. అనగా గోల్కొండ ఆల్రెడీ మనకి అప్పట్లో రాజు కాలంలో చాలా సుప్రసిద్ధమైనది. అలాగే నాకు ఈ గోల్కొండ కాకుండా గోల్కొండ నుండి ఎంతో కిలోమీటర్ దూరంలో ఒక కోటను నిర్మిస్తానని వాళ్ళు అనుకొని ఇక్కడ ఈ యొక్క కోటని నిర్మించారు. అయితే ఈ కోటలో ఉన్న వెలిసిన అమ్మవారి మన కిల్లా మైసమ్మ. కిల్లా మైసమ్మ అనగా కోటలకి చెరువులకి కాపాడే ముఖ్యమైన దైవం. అయితే ఇక్కడ కిల్లా మైసమ్మ ఈ రాజుగారి యొక్క కోటని కాపాడుతూ మన దండయాత్ర నుండి రాజుల ప్రజలని కాపాడుతూ వచ్చింది. అయితే మనకి ఏం తెలుస్తుందంటే కులీ కుతుబ్షా వంశస్థంలో కుతుబ్షా రాజు 1611లో రాజు అయ్యారు. కానీ అప్పుడు రాజు అయినాక తర్వాత ఈ యొక్క కోటను నిర్మించడం మొదలుపెట్టారు. నిర్మించడం మొదలుపెట్టి ఈ కోట నిర్మాణం అయిపోతున్న సమయంలో అర్ధాంతరంగా ఆ రాజు కుతుబ్షా యొక్క రాజు యొక్క మరణం జరిగింది. ఆ మరణం జరిగినందు వలన ఈ కోటని పూర్తిగా కంప్లీట్ చేయలేదన్నమాట. అంటే మొత్తం ఆల్మోస్ట్ చివరి దశ వరకు వచ్చింది కోట. కాకపోతే చివరి దశ వచ్చిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఈ కోట అయిపోయే సమయంలో రాజుగారు మరణించారు. సో ఈ కోట కొంచెము అంటే ఫైనల్ టచింగ్స్ ఉంటాయి కదా, అవి అలానే ఉండిపోయాయి అన్నమాట. అయినప్పటికీ ఇది గోల్కొండ అంత విస్తీర్ణంలో ఒకప్పుడు ఇది ఉంది. కానీ పోను ఏమైందంటే చుట్టుపక్కల మనకి జనావాసం రావడం వల్ల ఈ ఎంక్రోచ్మెంట్ జరగడం వల్ల ఇది కొంచెము ఈ యొక్క స్థలం అనేది మనకు తగ్గిపోయింది. అయితే ఇంకోటి ఏంటంటే మనకి అసఫ్జాయి డైనెస్టీ ఉంటుంది కదా, నిజాం పరిపాలనప్పుడు కూడా వారి యొక్క మంత్రి వర్గంలో ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇక్కడున్న నిర్మించిన కుతుబ్షాహీ సమయంలో నిర్మించిన ఈ కోటలో నుంచి ఇక్కడున్న రాళ్ళని తీసుకెళ్ళి వారి యొక్క ఏదైతే ఉంటుందో ఇల్లు దాన్ని కట్టుకున్నారని ఒక కథనం కూడా ఉంది. అంటే ఈ కోట ఒకప్పుడు ఎలా నిర్మించాలనుకున్నారంటే కుతుబ్షాహీ వారు చాలా విస్తృతంగా నిర్మించారు. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి 75 అంటే 75 మీటర్లు లోతు అటువంటిది. ఇంకా ఇంకోటి ఏంటంటే 150 చదరపు మీటర్లు వెడల్పు అయిన ఒక మోట్, అంటే ఈ కోట చుట్టూ ఒక పెద్ద వాగు లాంటిది, చిన్న వాగు లాంటిది నిర్మించారు. మనం ఇంగ్లీష్లో మోట్ అంటాం కదా అండి. ఆ మోట్ అంటే మనకి దాని ఒక విస్తీర్ణం ఎలా ఉందంటే 75 మీటర్ల లోతుండి ఇంకోటి 150 చదరపు మీటర్లు ఉండే. అయితే కుతుబ్షాహీ కాలం నాటి ఆలయం అండి ఇది మనకి కిల్లా మైసమ్మ అమ్మవారు. ఇక్కడ అమ్మవారు ఏంటంటే ఇక్కడ మనకి ఎంతో ప్రశస్తమైనది అమ్మవారు మహిమ చాలా చాలా పెద్దది. మనకి ఆ కుతుబ్షాహీ నాటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ మనకి అమ్మవారికి ఘనంగా బోనాలు అలాగే పూజాధికారాలు జరుగుతూ ఉంటాయి. అయితే మనకి నిజాం కాలంలో అలాగే కుతుబ్షాహీ కాలంలో రెండు కాలంలో కూడా ఇది చాలా ఒక ముఖ్యమైన ప్రదేశం అండి. మనం ఇక్కడ గుడికి చూసుకున్నట్లయితే అమ్మవారి ఇక్కడ మనకి ఒకప్పటి ఇదంతా కోట అండి. ఈ కోట లోపల అమ్మవారు మనం చూస్తున్నాం కదా, ఎంత మంచి చక్కగా అమ్మవారు కన్నుల విందుగా అమ్మవారు ఒక 2 నేత్రాలతో మంచిగా అందరూ ఇక్కడున్న ప్రజలు కానీ అందరూ క్షేమంగా ఉండాలి అనే దీంతో అమ్మవారు 2 కళ్ళతో చూస్తున్నట్టు ఉంటుంది. అలాగే అమ్మవారికి ముక్కు పొడుక అనేది మనం చూడవచ్చు. అంటే చాలా ముద్దుగా అమ్మవారి ఇక్కడ వెలిశారు. మామూలుగా మైసమ్మ తల్లి అంటే ఆదిశక్తి ఒక రూపం అండి. అయితే ఈ ఆదిశక్తి అమ్మవారి రూపం మైసమ్మ తల్లి. ఈ మైసమ్మ తల్లి మనకి ఇక్కడ ఏంటంటే పూర్వం రాజుల కాలంలో కాకతీయులు కానీ లేకపోతే నిజాం నవాబులు కానీ లేకపోతే కుతుబ్షాహీలు కానీ ఆ సమయంలో ఇక్కడ ఉన్న మనకు స్థానిక ప్రజలు ఎవరుతున్నారో అమ్మవారి యొక్క ఆలయంలో మనకి అమ్మవారిని నిలుపుకున్నారు కోటలలో. అందుకని ఇప్పట్లో మనకు హైదరాబాద్లో ఎటు చూసినా కూడా చాలా ఓల్డ్లో కూడా మనకి కొన్ని జాగ్రత్తగా మన కిల్లా మైసమ్మ వారు ఉన్నారు. కిల్లా మైసమ్మ అంటే కోటలో వేసుకుని మైసమ్మ తల్లి అని అర్థం. అంటే మైసమ్మ తల్లి ఆ కోటలో ఉండి భక్తులని, జనాలని, రాజ్యాన్ని, ఆ రాజుని, ఇంకా రాజ్యాల్లో ఉండే ప్రజలని అందరినీ రక్షిస్తూ వస్తుందన్నమాట. అయితే మనం చెప్తున్నాం కదా, కుతుబ్షాహీ రాజు అయ్యాడండి. ఎప్పుడంటే 1611లో 1611లో ఆయన రాజు అయ్యారు. రాజు అయిన తర్వాత మనం ఏమనుకున్నారంటే గోల్కొండ ఉంది కదా, గోల్కొండ సమానంగా ఇంకొక కోట నిర్మిస్తామని ఇక్కడ దూరంలో అంటే గోల్కొండ నుండి ఎన్నో కిలోమీటర్ దూరంలో ఇక్కడ
మనకి ఈ యొక్క కోట నిర్మాణం చేసిందన్నమాట. అదే కోట నిర్మాణం చేసిన తర్వాత ఏమైందంటే ఆ కోట నిర్మాణం కోసం ఎక్కడెక్కడ నుంచో మన ప్రజలు వస్తుండే, అంటే ఎక్కడెక్కడ నుంచో ప్రజలు వచ్చి శ్రామికులు ఇక్కడ ఈ కోట నిర్మాణం కోసం అని పనిచేశారు. ఈ కోట నిర్మాణం అవుతున్న కొద్దీ ఏమైందంటే ఒక్కనొక టైంలో అంటే చివరి దశ అవుతుందండి కోట నిర్మాణం. ఆ చివరి దశ అయ్యే లోపల రాజు మరణించారు. రాజు మరణించడం వల్ల కుతుబ్షాహి వారు ఎవరుతున్నారో ఆ రాజు మరణించారు. ఆ కుతుబ్షాహి స్టార్ట్ చేసిన ఈ పని ఇది కొంచెం ఏంటంటే ఇది మొత్తం పూర్తి అయ్యి కొంచెము ఫైనల్గా మొత్తం పూర్తి కాకుండా మనకి ఇలా మిగిలిపోయింది అన్నమాట ఈ కోట. అయితే ఆయన రాజు చనిపోయిన తర్వాత వాళ్ళ ఒక భార్య వాళ్ళ కొడుకు ఏంటంటే ఈ యొక్క చుట్టుపక్కల కొన్ని ఏమంటారు ఏవైతే మనకి పనులు ఉంటాయో కోట నిర్మాణ పనులు అవి చేయించారు. కానీ అవి మొత్తంగా ఏదైతే కుతుబ్ షా రాజు అనుకున్నారో మొత్తం పూర్తిగా కావడానికి ఆ మొత్తంలో చేయలేకపోయారు అన్నమాట. ఎందుకంటే అర్ధంతరంగా మరణించారు కాబట్టి చేసేటప్పుడు. కానీ అప్పటి నుండి ఇప్పటికి కూడా ఈ యొక్క కోట మనకి చూడవచ్చు. కొన్ని ఏమైందంటే మన జనావాసం ఉండడం వల్ల చుట్టుపక్కల ప్రజలు ఇంకా అలా ఏమైందంటే మనకి ఈ యొక్క ల్యాండ్ అనేది తగ్గిపోయిందండి. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది కోట లోపల చూస్తే మనం లోపల కోట ఒక ఇవి చూడవచ్చు మనం. ఇప్పటికీ ఏంటంటే మనకి ప్రతి ఆదివారం శుక్రవారం కానీ లేకపోతే ముఖ్య బోనాల పండుగ కానీ దసరా టైంలో కానీ భక్తులు వచ్చి అమ్మవారికి వాళ్ళ మొక్కలు చెల్లించుకుంటారు. ఇంకోటి మనం చూస్తున్నాం లోపల మనకి లోపల టెంట్ వేసి ఉంది. ఏంటంటే మనం మామూలుగా ఎట్లయితే అమ్మవారి గుళ్ళలో తెలంగాణలో ఒక సాంప్రదాయం ఉంటుందో యాట కోసి అమ్మవారికి ఇక్కడ మనం భోజనం చేస్తాము. అలాగే అమ్మవారికి ఇక్కడ ఏంటంటే ఇక్కడ లోపల ఉన్న చూస్తున్నాం కదా, అక్కడ మామూలుగా భక్తులు టెంట్ వేసుకొని అమ్మవారికి ఆటకు వేసి పూజలు చేసి ఇక్కడ భోజనాలు చేస్తారండి. అదే తెలుస్తున్నాం కదా కిలా మైసమ్మ ఆలయం యొక్క ప్రత్యేకత ప్రాముఖ్యత. ఇది ఇప్పటి నుంచి కదండి, నిజాం కాలం నుంచి ఇంకా కుతుబ్షాహి కాలం నుంచి. కుతుబ్షాహి కాలం చాలా పాతకాలం. అయితే తెలంగాణ కుతుబ్షాహి కాలం నుండి ఈ యొక్క ఆలయం అనేది ఉండడం జరిగిందన్నమాట. ఈ యొక్క ఆలయం ఎలా వెలిసిందంటే మనం తెలుస్తున్నాం కదా, కుతుబ్షాహి రాజు అయినప్పుడు గోల్కొండని దూరంలో ఒక గోల్కొండకి దూరంలో ఎన్నో మైళ్ళ దూరంలో ఒక కోట నిర్మించాలని అనుకున్నాడు. ఆ కోట నిర్మాణం స్టార్ట్ చేశాడండి. కాకపోతే ఏమైందంటే అది స్టార్ట్ చేసినాక అది కోట నిర్మాణం అవుతుంది, కాకపోతే చివరి దశలో ఉన్నప్పుడు ఆ రాజు మరణించారు. సో ఆ మరణించినందుకు ఈ కోటని మొత్తంగా పూర్తి చేయలేకపోయారు. కానీ అయినప్పటికీ ఆ కోట 90% పూర్తయింది. చాలా పెద్ద విస్తీర్ణం ఉండే కోట, మామూలుగా కాదు, చాలా పెద్ద విస్తీర్ణం ఉండే. అయితే కోటకి ముఖ్య దేవతగా మీ కిల్లా మైసమ్మ వారు ఇక్కడ వెలిసారండి. అమ్మవారిని నిలుపుకొని పూజలు చేస్తూ అనాదిగా ఈ యొక్క ఆచరణ అనేది వస్తుంది. ఇప్పటికీ మనం చూడవచ్చు నిజాంలో కానీ ఈవెన్ మనకి నిజాం కోటలలో కూడా చాలా మటుకి ప్యాలెస్లలో కూడా మనకి అక్కడ మైసమ్మ తల్లి వారు చూడవచ్చు. మనకి హైదరాబాద్లో ప్రసిద్ధమైన అమ్మవారు దర్బార్ మైసమ్మ కానీ ఇంకా వేరే తెలంగాణలో ఏంటంటే మైసమ్మ తల్లి అంటే కోటకి ముఖ్యమైన దేవత. కోటలను కాపాడుతూ ప్రజలను కాపాడుతూ రక్షిస్తూ ఉంటుంది మైసమ్మ తల్లి. కోటలని ఇంకా చెరువులని అందుకని మనం చూస్తాం కదా, చెరువు దగ్గర మనకి కట్ట మైసమ్మ అమ్మవారు ఉంటారు. కట్ట మైసమ్మ అమ్మవారు అంటే ఆ కట్టని ఆకుని చెరువుని కాపాడుతూ ఉంటుంది మైసమ్మ తల్లి. అంటే అది చెరువు పొంగిపోయి ప్రజలకు ఏం అని కాకుండా అమ్మవారు చూస్తుంటుంది అన్నమాట. అలాగే కోటలో కూడా ఒక బయట దేశస్తులు కానీ బయట వాళ్ళు కానీ కోట మీద ఆక్రమించకుండా అలాగే దండయాత్ర చేయకుండా ఆ కోటను ఆక్రమించకుండా సుభిక్షంగా ఉండేటట్లు ప్రజలు ఇంకా రాజులో ఉన్న ప్రజలు ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ సుభిక్షంగా క్షేమంగా ఉండడానికి అప్పటి నవాబులు కానీ కుతుబ్షాలు కానీ చుట్టుపక్కల ప్రజలు కానీ కట్ట మైసమ్మ అమ్మవారిని నిలుపుకొని వారి యొక్క భాషలో ఇంకా వారి యొక్క సంప్రదాయంలో అమ్మవారిని పూజిస్తున్నారు. అదే తెలుస్తుంది కదా కిల్లా మైసమ్మ వారి యొక్క ఆలయం గురించి మనం చూస్తున్నాం కదా. అమ్మవారు లోపల మనకి అమ్మవారు వెలిశారు. ఇది ఒకప్పుడు మొత్తం కోట అండి, కోట లోపల అమ్మవారు వెలిసారన్నమాట. మనం కూడా 2 నేత్రాలతో ఎంత చక్కగా అమ్మవారు ఉన్నారో అదే మేము అమ్మవారి ఒక మూల రూపము. మన అమ్మవారికి అక్కడ దీపం అనేది వెలిగిస్తూ ఉంటాం. ఒక దీపం ఉంటుంది ఎప్పుడు కూడా నిరంతరం అనేది ఉంటుందండి. దీన్ని అక్కడ దీపం అంటారు. ఇలాగే పోను ఏంటంటే భక్తులకి అమ్మవారు ఒక ప్రతిబింబం చూపించేందుకు అమ్మవారు కోట లోపల వెలిసారు గోడకి. అయితే భక్తులకి ఒక రూపం ఉండాలి కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం కదా అమ్మవారి యొక్క విగ్రహం అని వాళ్ళు తయారు చేశారు. ఇంకోటి చూస్తున్నాం ఇది అమ్మవారి యొక్క ఆలయము. అమ్మవారి లోపల కోటలో అమ్మవారు ఉన్నారు. అమ్మవారు మహిమ చాలా ప్రాముఖ్యత అండి. మనకి ఇక్కడే కాదు బయట వేరే రాష్ట్రాల నుండి కూడా ఇక్కడ వచ్చి మనకి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారనమాట. ఇక మనం చూస్తే కింద దుర్గాదేవి యొక్క విగ్రహం ఉందండి. అలాగే మనకి మైసమ్మ తల్లి యొక్క భక్తుల కోసము
అమ్మవారిని సేవించడం కోసము, వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించడం కోసము, అలాగే చీర, మళ్ళీ ఏమైనా మన పూలదండలు, పసుపు కుంకుమలు, ఇంకా ఒడి బియ్యాలు సమర్పించడం కోసము ఒక ప్రతిరూపం మనం ఉండాలి కాబట్టి ఇక్కడ వాళ్ళు అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటించి మనం చూడవచ్చు. చక్కగా అమ్మవారు చీరతో ఉన్నారు, పసుపు కుంకుమతో అలంకరించి, గాజులు ఉండి, త్రిశూలం ధరించి అమ్మవారు చాలా దైవీభ్యమానంగా ఉన్నారండి. అడని తెలిసిన కదా శ్రీ కట్టమైసమ్మ అమ్మవారి ఆలయ చరిత్ర. జయబులో కట్టమైసమ్మ తల్లికి జయ కళ్ళు. కిల్లా మైసమ్మ ఆలయం వచ్చాం కదా, కిల్లా మైసంలో మన లోపల మనకి ఆలయం లోపలికి వస్తే కోట లోపలికి మనకి అమ్మవారు చూడవచ్చు. ఎల్లమ్మ తల్లికి ఉన్నారు. ఎల్లమ్మ తల్లి మనకి తెలంగాణలో ఇలవెలుపు, తెలంగాణ ఒక ఆడపడుచు అని మనం భావిస్తాం ఆ ఎల్లమ్మ తల్లి. అయితే ఆ ఆదిపరాశక్తి ఎల్లమ్మ తల్లి ఒక ఆలయం కూడా మనకి చూడవచ్చు. ఎంత రంగురంగుగా అమ్మవారి ఒక నాగపడుగతో, కట్వాంగ దమ్ములతో అమ్మవారి ఇక్కడ వెలిచారు. అమ్మవారు చీర, అలాగే నాగ పడక ఉంది కదా చూడవచ్చు. మనము డమ్మురు ఉంది, త్రిశూలం ఉంది అమ్మవారికి. ఇంకా అమ్మవారి పక్కన దీపం అనేది పెట్టారండి. ఎల్లమ్మ తల్లి అనేది మన తెలంగాణ మనకి ఆడపడుచును భావిస్తాం. ఇంకోటి ఏంటంటే ఎల్లమ్మ తల్లి మన తెలంగాణకి చాలా ముఖ్యమైన అమ్మవారు. ఆ ఆదిపరాశక్తి ఒక రూపమే ఈ యొక్క ఎల్లమ్మ తల్లి. శ్రీ మహావిష్ణువు ఒక అవతారం వాటి పరశురామ అవతారం వారి యొక్క తల్లి ఈ ఎల్లమ్మ తల్లి. ఎల్లమ్మ తల్లి అనేది మనకి తెలంగాణలో బల్కంపేట ఎల్లమ్మ తల్లి, అలాగే ఇక్కడ కూడా మనకి ఈ కోటలో కూడా అమ్మవారు ఎల్లమ్మ తల్లి వెలిసారనమాట. మన తెలంగాణలో చాలా ప్రాముఖ్యత ఉందండి ఎల్లమ్మ తల్లిది. జమదగ్ని పత్ని, అలాగే పరశురామ మాత అయిన ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటూ మనము ముందుకెళ్తాము. మనం చూడవచ్చు ఇక్కడ కోట లోపల మనకి ఇక్కడ దుర్గమాత వారు ఉన్నారు. దుర్గమాత ఇంకా అమ్మవారి పాదాలు చూడవచ్చు. ఇక్కడ అమ్మవారి పాదాలు మనం ఇక్కడ పూజలు చేస్తారు ఈ అమ్మవారి పాదాలకి. ఇంకేంటంటే మనకి దుర్గామాత చూడవచ్చు, చాలా శాంతంగా ఒకవైపు ఉన్నది, ఇంకొక అలాగే ఉగ్రంగా కూడా అమ్మవారి దర్శనమిస్తారంట. అంటే భక్తులకి శాంతరూపంగా, అలాగే దుష్టశక్తులకి ఉగ్రరూపంగా అమ్మవారు ఇక్కడ వెలిశారు. అమ్మవారికి ఇరువైపులా మనకి వాళ్ళ యొక్క సహచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇదిని మనం చూడవచ్చు. అంటే అమ్మవారికి ఇక్కడ మనకి దీప నైవేద్యాలు అనేది పెడతారండి ఈ కోట లోపల. అలాగే మనము ఇంకా ముందుకెళ్తే మనకి ఇక్కడ చుట్టుపక్కల దగ్గరలో ఇది చూడవచ్చు మనము. ఇది ఒక కోట ఒక పైభాగం అండి. ఈ కోట పైభాగము మనకి ఈ మొత్తం ఒకప్పుడు కిల్లా ఉంటాయి కదా, ఈ కోటలో మనం ఇంకా ముందుకు వెళ్తే మనకి ఇక్కడ మనకి పక్కన అమ్మవారి ఇంకొక ఆలయం ఉందండి. మనము చూస్తున్నాం కదా, ఇది ఇక్కడ ఏమిటంటే మామూలుగా మనం చూడవచ్చు అమ్మవారు ఉంది కదా, అమ్మవారికి ఇక్కడ దీపంని వెలిగిస్తారండి. ఆ దీపం వెలిగించి ఇక్కడ అమ్మవారికి పూజాది కార్యక్రమాలు చేస్తారు. ఇక్కడ మనం చూడవచ్చు అమ్మవారి యొక్క పాదాలు ఉన్నాయి. మీ అందరూ కూడా అమ్మవారి పాదాలు దర్శించుకోండి. అలాగే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దీపం పెట్టేది మామూలుగా అయితే దీపం ఉంటుంది. ఇంకోటి ఇది అమ్మవారి యొక్క రూపం అనమాట, మైసమ్మ అమ్మవారి రూపము. అలాగే ఆదిపరాశక్తి రూపమే ఈ మైసమ్మ తల్లి. అని మనం ఇంకా కొంచెం పక్కన వెళ్తే మనకి ఇది ఒక చాలా పాత గుడి ఉందండి. ఇక్కడ మనకి దీపం, దుర్గాదేవికి ఒక దీపం అనేది వెలిగించి ఉన్నారు. ఇక్కడ చూడవచ్చు దుర్గాదేవి ఉన్నారు, మనకి ఇక్కడ దీపం అనేది వెలిగించారు ఇక్కడ. అదే అండి. మనం ఇంకా ఈ ముందు వెళ్దాము. ఈ కోటలు చూడడం ఎట్లా ఉందో, కోట ఒక పరిసరాలు చూడవచ్చు మనము. ఇక పైన రెండు ఒకసారి ఎలా ఉందో మనకి. ఇది కోట చాలా పురాతన కోట. మీకు దానికి ఏదైనా పెయింట్ వేశారు. పెయింట్ వేసి భక్తులకు అనువుగా ఇక్కడ భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకొని అమ్మవారికి యాటలు కానీ పొడి బియ్యాలు పోసి ఇక్కడే మనం చూడవచ్చు టెంట్ వేశారు కదా. ఇలా మనము జనాలు వచ్చి ఇక్కడ అమ్మవారికి మొక్కులు సమర్పించుకొని ఇక్కడ భోజనాలు చేయొచ్చండి. అంటే వంటాది కార్యక్రమాలు ఇక్కడ చేస్తారు లోపల కోట లోపల. ఇది మనం చూసినాం కదా ఎంత పురాతన కోట ఇది ఉందో, మొత్తం ఆలయము. దీనికి మొత్తం పెయింట్ వేసి ఉన్నారు వీళ్ళు. మనం ఇంకా ముందుకెళ్తే ఇక్కడ చూడవచ్చు మనకి ఇక్కడ సైడ్కి గేట్స్ ఉన్నాయి చూడవచ్చు. గేట్లు అవి ఒకప్పుడు ఏమిటంటే అండి ఇక్కడ ఈ యొక్క ద్వారాలు ఉన్నాయి. ద్వారాలు, ఈ ద్వారాల్లో గుర్రాలని ఇక్కడ కట్టి వేస్తుండే ఒకప్పుడు. మనం చూడవచ్చు ఇది ఎంత పురాతనమైనదో. ఇది చాలా ద్వారాలు ఉన్నాయండి ఈ కోటకి. ఈ యొక్క కిల్లా మైసమ్మ ఆలయం ఎలా ఉందో మొత్తం చాలా పాత కోట అండి, కుతుబ్ షాహీ నాటి కాలం కోట. ఇంకా చూడొచ్చు ఇంకా ద్వారం ఉంది కదా, ఆ ద్వారంలో వెళ్తే మనకి అమ్మవారి ఆలయం వస్తుంది. ఇంకా మనం ఈ యొక్క చుట్టూ ఈ యొక్క కిల్లా మైసమ్మ ఆలయ పరిసరాలు ఎలా ఉందో చూద్దాం రండి. ఇది మనం చూడొచ్చు, ఇది ఒక మనకి కోట ద్వారాలండి. అప్పటి రాజుల కాలం ఒకప్పుడు ఇక్కడ గుర్రాలు కట్టేవారు. ఇంకా అలాగేంటంటే ఇక్కడ చాలా ద్వారాలు ఉన్నాయండి మనం భక్తులకి వెళ్ళేలాగా. అలాగే ఇక్కడ చూడవచ్చు కోట ఒక ద్వారాలు, ముఖ్య ద్వారాలు. మనకి ఇదంతా ఒకప్పుడు
ఆ రాజుల కాలం నాటి ఒక ద్వారాలు అండి ఇక్కడ. మనం ఇంకా ముందు చూద్దామండి ఇంకా ఎలా ఉందో ముందు. ఇక్కడ అదే అండి, ఇప్పుడు ఏంటంటే భక్తులు ఇక్కడ వచ్చి వంటకాలు చేసి భోజనాలు తినేవారు ఇక్కడ. మనం చూడవచ్చు ఇక ఆనవాళ్ళు ఉన్నాయి మన ఇక్కడ. చాలా పాత ఈ యొక్క కోట అండి. మనం ఇంకా పైన చూడవచ్చు ఎంత చాలా పాత రాళ్ళు ఉన్నాయో. వీటినే మనకి ముందు ఆలయంలో మనకి పెయింట్ చేశారండి. మనకి ఇది చాలా పెద్ద పెద్ద కట్టడాలండి. చూడవచ్చు నిజాం కాలం నాటి వారి యొక్క శైలిలో ఆ యొక్క ద్వారం అనేది నిర్మించారు. మనము చూస్తున్నట్లయితే ఇక ముందు మనకి ఇంకా చాలా ద్వారాలు ఉన్నాయండి. అది ఇప్పుడు మనం చూస్తే ఈ యొక్క కోట ఉంది కదా, ఈ కోట చాలా విస్తీర్ణంలో ఉండే ఒకప్పుడు. అది మనకి ఇక్కడ ముందు ఇల్లులు కనిపిస్తుంది కదా, ఇల్లులు ఏం లేకుండా అండి, చుట్టుపక్కల మొత్తము ఈ యొక్క కోట చాలా విస్తీర్ణంగా ఉండేది. కాకపోతే పోని ఏంటంటే జనావాసాలు వచ్చినందుకు ఇక్కడ బిల్డింగ్లు కట్టి ఇలా అయింది పరిస్థితి. ఇది చాలా విశాలంగా ఉండేది. ఇంకోటి ఏంటంటే కోట చుట్టూ మొత్తం ఒక చిన్న వాగు లాంటిది ఉండేదండి. ఎలా అంటే నేను చెప్తున్నాను కదా, 75 మీటర్ లోతులో ఒక వాగు ఉండే, ఇంకోటి 150 ఫీట్ వెడల్పులో ఇది ఉండే అనమాట కోట. ఈ కోట కట్టడం కోసము ఎక్కడెక్కడ నుంచి శ్రామికులు వచ్చి రాళ్ళను సేకరించి కట్టారండి. అంటే మనం చూడవచ్చు చాలా పాత కట్టడాలు. రాళ్ళు కూడా మనకి వివిధ శైలులు ఉండవు, అంటే ఒకే సైజులు లేవండి. రాళ్ళు కూడా మనకి ఒకే సైజులో లేదు, వివిధ రాళ్ళు ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ మనకి మట్టి అనేది వాడకంలో ఉందండి. మనం చూడవచ్చు సిమెంట్ అటువంటి ఏం లేవు మనకి అప్పట్లో రాజు కాలంలో. రాళ్ళు, ఇసుక, ఇంకా కొన్ని మన ముఖ్యమైన పదార్థాలు కలిపి చేసేవారు. అప్పటికి అంటే అంత అలా చేసినప్పటికి కూడా ఈ యొక్క కోట అనేది చెక్కు చెదరకుండా ఉందండి. అంటే అప్పటి ఒక రాజు ఒక శిల్ప కళ నైపుణ్యం ఎలా ఉండదో మనం చూడవచ్చు. మనం చూస్తున్నాం కదా, ఎన్నో సంవత్సరాలైనా కూడా ఎండ వానలు మనకి తట్టుకొని ఈ యొక్క కోట అనేది ఉందండి. ఇది ఇప్పటికి కాదు, ఎన్నో సంవత్సరాలు పాతది. మనం చూస్తున్నాం కదా, ఈ యొక్క కోట లోపల ఎన్నో ద్వారాలు ఉన్నాయండి. అయితే ఈ ద్వారాలలో మనకి ఏంటంటే పూర్వం నుండి ఇప్పటి వరకు ఒకప్పుడైతే ఇది రాజులకి గుర్రాలను నిలిపే స్థలంగా ఉండేది. తర్వాత ఇంకా అలాగే రాజుల గుర్రాలు కానీ లేకపోతే సైనికులు కానీ ఉండే స్థలంగా ఉండదు. పోను ఏమైందంటే ఇక్కడ రాజ్య పరిపాలన వెళ్ళిపోయాక ఎప్పుడైతే మనకి నవీన కాలం వచ్చిందో ఈ కాలంలో ఏంటంటే ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటూ ఇక్కడ వాళ్ళ యొక్క ఏవైతే కోరికలు ఉంటాయో, మొక్కులు ఉంటాయో అవి చెల్లించుకొని ఇక్కడే ఈ యొక్క కోట లోపలలో వాళ్ళు ఒక భోజనాలు అనేది తింటారండి. అమ్మవారికి సమర్పించుకుని భోజనాలు చేస్తారు. మనము చూస్తున్నట్టే చూడవచ్చు ఎన్నో ద్వారాలు ఉన్నాయి లోపల. మనకి చెట్లు, చాలా పచ్చని చెట్లు ఉన్నాయండి. ఇంకా ఏంటంటే ఒకప్పుడు ఇక్కడే కట్టుకోలు ఉంటుందండి. కట్టుకోలు ఇక్కడ ఏంటంటే మనకి యాటలు ఉంటాయి కదా, యాటలని కోసేసి ఇక్కడనే మామూలుగా వండి భోజనం చేస్తుండే అనమాట. ఇక్కడే మనకి చూడవచ్చు. ఇది మనం ఇంకా చూస్తున్నట్లయితే చూడవచ్చు ఇంకా లోపల మనకి ఇంకా ముందుకెళ్దామని ఎలా ఉందో చూద్దాము. మనము ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది చాలా పాత ద్వారం అండి. ప్రస్తుతంగా అయితే గేట్లు వేసేసి మూసేశారు. అంటే మనం చూడవచ్చు ఇది మనకి ఈ లోపల చివరి వరకు కూడా ఆ చివరి కనబడుతుంది కదండి, అక్కడ వరకు కూడా మనకి ఈ కోట అనేది ఆనవాళ్ళు ఉన్నాయండి. అంటే ఆ చివరి వరకు ఈ యొక్క కోట ఆనవాళ్ళను చూడవచ్చు. చెప్పాలంటే ఇంకా ముందుకుండేదండి, కానీ కాలక్రమేణా దీన్ని కొంచెం కొట్టివేశారండి. అట్లా అని మనం చూడవచ్చు. ఇరువైపులో కూడా మనకి రాళ్ళు రప్పలు ఉన్నాయండి. అంటే కొంచెం అలా ఉంది పరిస్థితి, చాలా లోపలికి ఉందండి. మనం ఇంకా ముందు చూద్దాం ఇంకా ఎలా ఉందో. మొత్తం చూడవచ్చు ఎంత చీకటి ఉందో లోపల. ఇది ఇలా ఉంది. ఇంకోటి ఏంటంటే మనము ఇది చాలా పెద్ద అండి కోట. మనం నడుస్తుంటే తెలుస్తుంది మనకి ఎంత పెద్దగా ఉందో విస్తీర్ణం. ఇక్కడ మనము ఈ కోట లోపల చూడవచ్చు. ఇది ఒక ద్వారం అండి. మనకి ఈ కోట లోపల ఒక ద్వారం ఉంది. ఇక్కడ తెలుస్తుంది రోడ్లు కనబడుతున్నాయి. ఇక్కడ సైడ్ చూడొచ్చు మనం. ఇక్కడ చివరన నాకు ఇక్కడ ఒక ద్వారం ఉంది ఈ కోట సైడ్ వైపున. మీరు రోడ్డు వైపు నుంచి వస్తాం మీకు కనబడుతుంది పెద్ద కోటలాగా. ఇది ఎంతో విస్తరణతో ఉన్నది. మనం చూడవచ్చు ఎంత పాత కోటను. మనం ఇక్కడ ఏమైనా రాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత చాలా పాతగా ఉందో. ఇది చాలా గవర్నమెంట్ దీన్ని కూడా పట్టించుకొని జర మంచిగా చేస్తే బాగుంటుందండి. చాలా మంచిగా తయారవుతుంది. చాలా పాతది ఇది మనం చూస్తున్నాం కదా.
లోపల వెళ్దాము. ఇంకా ఇదండి మనకి ఇంకొంచెం స్ట్రైట్ వెళ్తే మనకి లోపల అమ్మవారు ఒక టెంపుల్ పక్కదారం అనేది మనకి కనబడుతుంది. ఇది చూడొచ్చు. ఇక్కడ మనం ఇక్కడ కమ్మేలు ఉంది, అంటే మనకి ఈ ఆటలు ఉండేది, ఈ ఆటలు తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని కట్టేసి ఇక్కడ మనకి దాన్ని ఒక ఇక్కడ కోసి అమ్మవారికి సమర్పించి ఇక్కడ భోజనాలు చేస్తారండి. ఇది ఇక్కడ కోట లోపల కమ్మేలా అండి. అది మనం చూస్తున్నాం కదా. ఇంకా ముందుకు వెళ్తే మనకి ఇది వచ్చిన కోటకు ద్వారాలు ఉన్నాయి. సో ఇక్కడ వెళ్దాం ఒకసారి రండి. మనం చూడవచ్చు ఎంత విశాలంగా ఉందో, వెనకకి ఎంత విశాలంగా ఉందో ఈ యొక్క విస్తీర్ణత. అలాగే కోట చూడవచ్చు ఎంత లోపల. కోట మనం లోపల చెప్పాలంటే మనం ఇప్పుడు ఒక పరంగా ఈ కోట లోపల ఉన్నాం. మనము ఈ కోట లోపల ఉన్నాము. ఇంకోటి ఏంటంటే మనకి పైకి ఎక్కితే కోట ఒక శిఖరం అనేది కనబడుతుంది. ఇంకా నుంచి ఒక శిఖరం ఉంది కదా, శిఖరం కనబడుతుంది ఇంకా చూస్తే మనకి ఇంకా ముందుకు వెళ్దాం ఒకసారి రండి. ఇది ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది మనకి ఆ కోట ఒక ఆనవాళ్ళు మనకి చూడవచ్చు. ఇక్కడ ఈ కోట కదా మనకి ఇంకా శిఖరం కదా, శిఖరం ఒక వెనకకి ఒక ఇది మనకి అవస్థ ఇలా ఉంది. మనకి వెనకకి ముందు చూస్తే మనకి ముందు చూస్తే ఒక ఫ్లాగ్ ఉంటుంది. సో దాని ఒక వెనక భాగం ఇది అనమాట. ముందు చూస్తే మనకి అమ్మవారి ఆలయం ఉంది. ఆ అమ్మవారి ఆలయం వెనక భాగం ఇది అన్నమాట. మొత్తం మీద అమ్మవారి వెనక ఆలయ భాగం ఇదంతా. ఇదంతా మనం ఇప్పుడు ప్రస్తుతానికి కోట లోపల ఉన్నామండి. కోట లోపల ఉన్నాం ప్రస్తుతం కదా. ఇక్కడ ఏంటంటే మనం చూడవచ్చు, ఇక్కడ కొందరు ఏమంటారు ముందుకు వెళ్దామని పైన చూడవచ్చు. ఇంకా కోట ఒక శిథిలావస్థలో మనం చూడవచ్చు. ఇంకా పైన చూడవచ్చు ఇక్కడ కిల్లా మైసమ్మ ఆలయం లోపల మనకి దుర్గామాత వారు ఉన్నారు. దుర్గామాత వారికి పాదాలు ఉన్నారు. దాని చుట్టుపక్కల కూడా దుర్గామాత సేవకురాలుగా ఉన్నటువంటి విగ్రహాలు మనకి చూడవచ్చు. ఇంకా అమ్మవారు ఉగ్రరూపంగా అలాగే స్వామి రూపంగా ఉన్నారు అమ్మవారు. అంటే అమ్మవారి ముఖం చూస్తుంటే చాలా సౌమ్యంగా ఉందండి. అదే మనకి దుష్టశక్తులకి ఏంటంటే ఉగ్రరూపంగా కనబడతారు. అమ్మవారు ఎప్పుడు కూడా ఆదిపశక్తి మనకి మంచి వారికి, అంటే మంచిగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా అండగా ఉంటున్నారు. దుష్టజనులకి, దుష్ట ప్రయోగాలు చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా అమ్మవారు ఒక క్రోధ రూపంని వాళ్ళు చూస్తారనమాట. అమ్మవారు ఎప్పుడు కూడా దుష్ట శిక్షణ, ఇష్ట రక్షణ కైపు మనకి ఈ యొక్క భూమండలం మీద వెళ్తారండి అమ్మవారు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అమ్మవారి యొక్క దుర్గమాత ఒక రూపం ఉంది కదండి. మనం పక్కన చూస్తున్నట్లయితే ఇక్కడ ఒక ఉండి అలాగే మేము చూడొచ్చు వరుసగా మనకి ఇక్కడ ముడుపుల మీద కట్టి ఉన్నారండి. అంటే ఇక్కడ అమ్మవారికి కోరికలు చెప్పుకొని ఇక్కడ ముడుపులు కడతారు అందరూ. అయితే ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ చూడవచ్చు, ఇది ఒక ముడుపులు ఉన్నాయి. అలాగే ఏంటంటే ఈ కోట భాగంలో కోట లోపల మనకి ఒక దీపం ఉందండి. ఈ దీపం అఖండ దీపం అనమాట. అంటే ఈ కోట అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క ప్రతిబింబంగా, అమ్మవారి యొక్క రూపంగా భావించి ఈ యొక్క దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపం చూడవచ్చు చాలా లోపల ఉంది. ఈ దీపం ఒకటి ఏంటంటే అమ్మవారి యొక్క ప్రతిబింబమే ఈ యొక్క దీపం. మనం తెలుసు మనకి ఏంటంటే ఆదిపశక్తి జ్యోతి స్వరూపిణి అండి. అంటే మనకి అమ్మవారికి ఎన్నో రూపాలు ఉన్నాయి. అందులో ఒక ముఖ్యమైన రూపమే జ్యోతి రూపం. అయితే ఈ యొక్క జ్యోతి రూపంలో అమ్మవారిని వాళ్ళు ప్రతిబింబంగా భావించి ఇక్కడ ఆ దీపం అనేది వెలిగించారు. మామూలుగా దీపం అనేది లక్ష్మికి ప్రతీకారం. అలాగే మామూలుగా దీపము లక్ష్మికి ప్రతీకారం. అలాగే ఇదే దీపము ఆదిపశక్తి యొక్క దివ్య జ్యోతి అని మనం భావించవచ్చు. అంటే అమ్మవారి దీప రూపంలో కూడా ఇక్కడ భక్తులని అభయమిస్తూ అమ్మవారి వెలుగుతో ఇక్కడ ఉన్న ఒక అంధకారాన్ని తీసివేస్తూ అందరికీ అభయాన్ని ఇస్తుందండి. అది తెలుస్తున్నాం కదా. జై కథామైసమ్మ తల్లికి, జై కిల్లా మైసమ్మ తల్లి.